మన మైండ్ పవర్ చాలా స్థూలమైన వైబ్రేషన్స్తో చాలా కోర్స్గా ఉంటుంది. అందువల్లనే మన మైండ్ ఎప్పుడు కూడా బయట విషయాల మీదకే ఫోకస్ అవుతుంటుంది, కానీ సూక్ష్మమైన విషయాల లోపలికి వెళ్ళలేదు. అది కామన్గా ఉండే టెండెన్సీ, కామన్గా ఉండే కెపాసిటీ చాలామందికి ఉంటుంది. కానీ ధ్యానంతో ఈ మనసు అనేది ఏదైతే ఉండదో మైండ్ పవర్ అనేది, ఆ మైండ్ పవర్ అనేది చాలా సూక్ష్మంగా, చాలా పెనట్రేటింగ్గా, చాలా వేగవంతంగా, అత్యద్భుతమైన ఒక రీడింగ్ కెపాసిటీ ఉండే టూల్ లాగా తయారవుతుంది. ఈ విషయం మీకు తెలిసేది. స్వామి వివేకానంద ఒకసారి జర్మనీకి వెళ్తే అక్కడ ఒక ఆయన జర్మనీ బుక్ ఇచ్చాడు. ఇస్తే ఒక సెకండ్ ఆ బుక్ చూసి ఈ బుక్ మొత్తం చదివేశాను అన్నాడు. అదేలా చదవగలిగారా అని చెప్పి ఆయన డౌట్ పడి, అసలు నువ్వు ఎట్లా చదివావు, నీకు అది ఎట్లా సాధ్యమైందంటే, త్రూ మెడిటేషన్ అది నాకు సాధ్యమైంది, ఎందుకంటే నా మనసు అంత సూక్ష్మంగా ఆ సబ్జెక్ట్ ఆ బుక్లోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన ఆశ్చర్యపోయి ఆ బుక్లో ఉండే కాంటెంట్ అక్కడెక్కడ అడిగాడు. ర్యాండమ్గా అడిగితే స్వామి వివేకానందుడు మొత్తం ఆన్సర్ చేశాడు. అంటే మైండ్కి అంత కెపాసిటీ ఉంటుంది, మైండ్ని అట్లా తయారు చేసుకోవచ్చు. అలా ఒకే సబ్జెక్ట్ పైన చాలా సూక్ష్మంగా, చాలా లోతుగా వెళ్ళే కొద్దీ అందులో ఉన్న అద్భుతమైన విషయాలని, రహస్యాలని, సూక్ష్మమైన సంగతులని మైండ్ మనకు పికప్ చేసి మన కాన్షియస్నెస్లోకి పికప్ చేసింది. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మన యోగులు, ఋషులు. వాళ్ళు కాలాతీత శక్తి ద్వారా ఎక్కడో ఉంటూ ఏదో గ్రహం మీద జరిగే విషయాలు చెప్పగలిగే వాళ్ళు, ఏదో కాలంలో జరిగే విషయాలు చెప్పగలిగే వాళ్ళు. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ పవర్ ఉన్న ఆ మైండ్తో సాధించిన అద్భుతమైన విషయాలు. అందువల్ల మనము మన మైండ్ని అలా మెడిటేషన్ ద్వారా చాలా ఫోకస్డ్గాను, చాలా శక్తివంతంగాను, చాలా సూక్ష్మంగాను తయారు చేసుకోగలిగితే డెఫినెట్గా అది పిల్లల చదువుకు చాలా హెల్ప్ అవుతుంది, పిల్లల్లో ఉన్న శక్తిని బయటికి తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది, అనవసరమైన ఎనర్జీ ఎక్స్పెండిచర్ తగ్గించేస్తుంది, అండ్ ఆల్సో సబ్జెక్టు చాలా అద్భుతంగా తయారు చేస్తుంది. చాలా డీప్ గ్రహణ శక్తి అనేది పెరుగుతుంది. ఈ December 21 వరల్డ్ మెడిటేషన్ డే వస్తుంది కాబట్టి December 21 లోపల మీరు హార్ట్ఫుల్నెస్ యాప్ అనేది వేసుకొని, హార్ట్ఫుల్నెస్ యాప్తో ఈ మెడిటేషన్ 3 సెషన్లు ట్రై చేసి చూడండి. లేదా మీకు దగ్గరలో ఉన్న మెడిటేషన్ ట్రైనర్ ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు. హార్ట్ స్పాట్స్ అని కొడితే మీకు నెట్లో దగ్గరలో ఉన్న లొకేషన్లో ఉన్న అందరూ ప్రిసెప్టర్ల నెంబర్లు విత్ లొకేషన్ వచ్చేసింది. సో మీకు దగ్గరలో ఉన్న ట్రైనర్ దగ్గరికైనా వెళ్ళండి, లేదా హార్ట్ఫుల్నెస్ యాప్లో మాస్టర్ క్లాసెస్ అని చూడండి. అది తీసుకొని వేసుకుంటూ మైండ్ ఎంత సూక్ష్మంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత యాక్టివ్గా తయారవుతుందో చూసి మెడిటేషన్ని మీ జీవితంలో ఒక భాగంలాగా తయారు చేసుకోండి. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇది చాలా చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఫోకస్డ్, కాన్సన్ట్రేటెడ్, యాక్టివేటెడ్ మైండ్ అనేది నిజంగా మన చేతిలో ఒక వజ్రాయుధం అయిపోతుంది. ట్రై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, అచీవ్ హైలీ కెపాసిటేటెడ్ మైండ్. ఓకే.